అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో అత్త అనసూయ క్రూరత్వానికి బలైన అవని ఎముకలు కొరికే చలిలో టెర్రస్ మీద బంధించబడింది. స్పృహ కోల్పోయిన అవనిని కాపాడటానికి ఒక అజ్ఞాత వ్యక్తి చీకట్లో టెర్రస్ మీదకు దూకాడు. ఆ రోజు రాత్రి 11:30 టెర్రస్ మీద దట్టమైన మంచు. అవని స్పృహ లేకుండా ఒక మూలన పడుంది. గోడ దూకి లోపలికొచ్చిన వ్యక్తి పేరు సీను. అతను ఒక చిల్లర దొంగ. ఈ ఇంటికి కన్నం వేయడానికి వచ్చాడు. అప్పుడు సీను తనలో తానే, అబ్బా, ఈ జూబ్లీ హిల్స్ బంగ్లాల గోడలు ఎంతెత్తుంటాయో, దూకేసరికి నా నోడు విరిగింది. ఈ ఇంట్లో ఆ ముసలిది గనక బంగారం అంతా బీరువాళ్ళ పెట్టుంటే ఈ రాత్రి నా దశ తిరిగినట్టే. సీను నెమ్మదిగా అడుగులేస్తూ టెర్రస్ తలుపు వైపు వెళ్తున్నాడు. అప్పుడే అతని కాలుకి మెత్తగా ఏదో తగిలింది. ఉలిక్కిపడి టార్చ్ లైట్ వేశాడు. అక్కడ అవని నీలం రంగులోకి మారిపోయి ముడుచుకొని పడి ఉండడం చూసి షాక్ అయ్యాడు. అమ్మో, ఎవరిది? అయ్యయ్యో, ఆడపిల్ల. ప్రాణం ఉందా లేదా? ఏంటి ఈ అమ్మాయి ఐసు ముక్కలైపోయింది? ఈ చలిలో ఇక్కడేం చేస్తోందో? సీను అవని ముఖం మీద లైటేస్తాడు. ఆమె కనురెప్పలు కదలడం లేదు. చేయి పట్టుకొని చూస్తాడు. అది మంచు గడ్డలాగుంది. ఛీ, దేవుడా, దొంగతనం చేయడానికి వస్తే శవాన్ని చూపిస్తున్నావేంటి? లేదు లేదు, ఇంకా గుండె కొట్టుకుంటోంది. కానీ చాలా మెల్లగా ఉంది. ఏ అమ్మాయి, లే, కళ్ళు తెరువు. ఆవని నుంచి ఎలాంటి స్పందన లేదు. సీను ఏమో చుట్టూ చూస్తాడు. తలుపేమో లాక్ చేస్తుంది. ఎవడ్రా వీడు? ఇంత అందమైన అమ్మాయిని చెల్లు బయటపడేసి తాళం వేశాడు. మనిషా పశువా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? తలుపు పగలు కొడితే శబ్దం వస్తుంది, దొరికిపోతాను. అలాగని ఈ అమ్మాయిని వదిలేస్తే అమ్మో, గంటలోనే చచ్చిపోతుంది. సీను ఏమో సందిగ్ధంలో పడ్డాడు. తన ప్రాణమా, అవని ప్రాణమా? చివరికి అతనిలోని మానవత్వమే గెలిచింది. పక్కనే ఉన్న స్టోర్ రూమ్ తలుపులు సందులో నుంచి ఒక పాత దుమ్ము పట్టిన గోనె సంచి, ఒక చిరిగిన రగ్గు లాగాడు. వాటిని అవని మీద కప్పాడు. ఆమె అరికాళ్లకు చేతులకు గట్టిగా రుద్దుతున్నాడు. అప్పుడు సీను అవని చేతులు రుద్దుతూ, అమ్మాయి, బతకాలమ్మా. నీకోసం కాకపోయినా నేను ఇలా చేసిన వాడికి శిక్ష పడ్డానికైనా నువ్వు బతకాలి. ఈ రగ్గు వేడికి కొంచెం ఊపిరి ఆడుతుందిలే. అప్పుడే కింద నుంచి ఏదో శబ్దం వినిపించింది. ఎవరో మెట్లెక్కుతున్నట్లు అనిపించింది. సీను ఉలిక్కిపడ్డాడు. అయ్యోయ్యో, ఎవరు వస్తున్నారు? నేనిక్కడే ఉంటే దొంగని చంపేస్తారు. సారీ అమ్మాయి, నేనెళ్ళాలి. కానీ నిన్ను దేవుడే కాపాడాలి. సీను అక్కడి నుంచి గోడ దూకి పారిపోతాడు. కాని వెళ్లే ముందు కావాలని అక్కడ ఉన్న ఒక పెద్ద ఇనుపరాడ్ని కింద పడేస్తాడు. ధబీమని శబ్దం వస్తుంది. మరుసటి రోజు ఉదయం 6:30కు సూర్యుడు ఇంకా మంచు పొరలోనే ఉన్నాడు. అనసూయ హాల్లో కూర్చొనుంది. ఆమె ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. పార్వతమ్మేమో కాఫీ తెస్తుంది. అనసూయ కాఫీ సిప్ చేస్తూ, ఏమే పార్వతమ్మ, రాత్రి ఏదో శబ్దం వచ్చింది, వెళ్ళి చూసావా? లేదమ్మగారు, భయమేసి బయటికి రాలేదు. పిల్లులు ఏమైనా పడేసాయేమో. సరేలే, ఇప్పుడెళ్ళి ఆ టెర్రస్ మీద తలుపుది. ఆ మహారాణి రాత్రంతా చల్లో వణుకుంటుందిగా, ఈ పాటికి బుద్ధొచ్చుంటుంది. ఎళ్ళి కిందకి రమ్మని చెప్పు. పార్వతమ్మేమో కంగారుగా మెట్లెక్కుతూ, అమ్మో, చలిగాలికి కిటికీలు పగిలిపోతున్నాయి. సెన్నమ్మగారు ఎలా ఉన్నారు ఏంటో. పార్వతమ్మ టెర్రస్ తలుపు తీస్తుంది. బయట దృశ్యం చూసి ఆమె గుండె ఆగినంత పనవుతుంది. అవని ఒక గోనె సంచి కప్పుకొని శవంలాగా పడుంది. ఆమె ముఖం పాలిపోయింది. అప్పుడు పార్వతమ్మ, అమ్మో అమ్మో, సినమ్మ ఏమైందమ్మా? కళ్ళు తెరవండి. అమ్మగారు, తొందరగా రండి, సినమ్మగారు కదలట్లేదు. ఆ అరుపులకు అనసూయ, అరవింద్ పరుగున పైకొస్తారు. అరవింద్ ఏమో అవనిని చూసి షాక్ అవుతాడు. అనసూయ, ఏం చేశావే? వచ్చని ప్రాణాన్ని తీసేశావా? అమ్మా అవని, అవని, లేమ్మా, మావని చూడమ్మా. అప్పుడు అనసూయ భయపడుతూ కాని నటిస్తూ, నాకేం తెలుసండి, నేను పని చేసుకోమని చెప్పాను. తనే తలుపు వేసుకుని పడుకుందేమో. ఏమే అవని, లే, నాటకాలు ఆడకు. అమ్మగారు, ఊపిరి చాలా తక్కువగా ఆడుతుందండి. ఒళ్ళు ఐసు గడ్డలా ఉంది. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. డ్రైవర్, కార్తీ. అనసూయ, ఈరోజు కోళ్ళకి ఏమైనా జరిగితే నీకు నాకు విడాకులే, గుర్తుపెట్టుకో. అరవింద్ అవని నెత్తుకొని కిందకి దిగుతూ ఉండగా ఇంటిగేటి దగ్గర ఒక కారు వేగంగా వచ్చి ఆగుతుంది. అది సురేష్ కారు. సురేష్ ఏమో కారు దిగి లగేజ్ తీసుకుని లోపలికొస్తూ ఉన్నాడు.
అతనికి ఇవేవీ తెలీదు. ముఖంలో ఆనందం మాత్రమే ఉంది. చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్, స్వెటర్ ఉంటుంది. మమ్మీ సర్ప్రైజ్, మీటింగ్ క్యాన్సిల్ అయింది, వచ్చేసాను. అవని అవని ఎక్కడున్నావు? నీకోసం ఏం తెచ్చానో చూడు, కాశ్మీరీ స్వెటర్. అప్పుడే అరవింద్ అవనిని మోసుకొస్తూ హాల్లోకి వస్తాడు. సురేష్ ఏమో చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ కింద పడిపోతుంది. పరుగున వెళ్లి అవనిని పట్టుకుంటాడు. అవని ఏమైంది? డాడీ అవనికి ఏమైంది? ఎందుకు ఎందుకు ఇలా ఉంది? చల్లగా అయిపోయిందేంటి? సురేషు, ముందు హాస్పిటల్కి కాదు డాక్టర్ ఇంటికే పిలుద్దాం. కదిలిస్తే ప్రమాదమేమో. సోఫాలో పడుకోబెట్టు. పార్వతమ్మ హీటర్లు తీసుకురా, రగ్గులు తీసుకురా. అరవింద్ ఏమో డాక్టర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఇంటికి రమ్మంటాడు. సురేష్ అవనిని సోఫాలో పడుకోబెట్టి ఆమె చేతుల్లో తన చేతుల్లోకి తీసుకుని రుద్దుతూ ఉంటాడు. అనసూయ ఒక మూల నిలబడి దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. సురేష్ ఆవేశంగా అనసూయ వైపు తిరిగి, మమ్మీ చెప్పు, ఏం జరిగింది? నేను వెళ్ళేటప్పుడు తను బాగానే ఉంది కదా, రాత్రి ఏం జరిగింది? నాకేం తెలుసు నాయనా, నిన్న సాయంత్రం ఎవరో గెస్ట్లు వస్తే వాళ్ళతో బిజీగా ఉన్నా. ఏమేమో పైన ఏదో పనుందని వెళ్ళింది. బహుశా గాలికి తలుపు లాగబడిపోయి ఉంటుంది. మేమేమో వెంటనే పడుకునేసాం. ఉదయం చూసేసరికి ఇలా ఉంది. అబద్ధం, పచ్చి అబద్ధం. తను టెర్రస్ మీదకి ఎందుకు వెళ్తుంది? ఈ చెల్లో పనేముంటుంది? అయినా ఒకవేళ లాక్ పడితే అరవతా? మీరెవరు వినలేదా? మేమంతా గాఢ నిద్రలో ఉన్నాం సురేషు. అయినా దానికి అంత నిర్లక్ష్యం ఎందుకు? తలుపు చూసుకోవాలి కదా. ఇప్పుడు నా మీద అరుస్తావేంటి? మమ్మీ, తను నా భార్య మమ్మీ, ఒక మనిషి. నేను వెళ్ళేటప్పుడు చెప్పాను తన్ని జాగ్రత్తగా చూసుకోమని. నువ్వు కనీసం దాన్ని మనిషిగా కూడా చూడడం లేదు కదా. అప్పుడే ఫ్యామిలీ డాక్టర్ చక్రవర్తి వస్తాడు. అవనిని పరీక్షిస్తాడు. అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. డాక్టర్ చక్రవర్తి పరీక్ష ముగించి సురేష్ వైపు చూస్తాడు. సురేష్, జస్ట్ మిస్. ఇంకొక గంట లేట్ అయింటే ఈ అమ్మాయి కోమాలోకి వెళ్ళేది, లేదా హార్ట్ ఫెయిల్ అయ్యేది. సివియర్ హైపోథెర్మియా. బాడీ టెంపరేచర్ 90 డిగ్రీల కంటే కిందకు పడిపోయింది. ఇప్పుడు పర్లేదా డాక్టర్? ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. హీటర్లు పెట్టి ఉంచండి, వేడి పానీయాలు ఇవ్వండి. కానీ ఒక్క మాట, ఈ చల్లే రాత్రంతా బయట ఉండటం అంటే మామూలు విషయం కాదు. మీ డాడీ చెప్పారు ఆమె పైన గోనె సంచి కప్పుందని. అది లేకపోయింటే ఈ పాటికి శవం అయ్యేది. గోనె సంచా? మా ఇంట్లో గోనె సంచులు ఎక్కడివి? అవని దాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంది? బావుగారు, ఆ గోనె సంచులు పాత స్టోర్ రూమ్లో ఉండాలి. కానీ అది తాళం వేసి ఉంటుంది కదా. సెన్నమ్మగారు దాన్ని ఎలా తీశారో. అదంతా ఇప్పుడెందుకే, బతికింది కదా చాలు. డాక్టర్ గారు థ్యాంక్స్ అండి. వెల్కమ్ మానసీ గారు. కానీ జాగ్రత్త, ఆమెకు న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంది. సరిగా తిండి తినట్లేదా అమ్మాయి? చాలా బలహీనంగా ఉంది. లేదు డాక్టర్, ఇక్కడి నుంచి నేనే చూసుకుంటాను. అప్పుడు డాక్టర్ వెళ్ళిపోతాడు. సురేష్ అవని పక్కనే కూర్చొనుంటాడు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలు. అవని మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ఆమె కళ్ల ముందు సురేష్ ఆందోళనగా కనిపిస్తాడు. అవని, కళ్ళు తెరిచావా? థ్యాంక్ గాడ్. ఎలా ఉంది ఇప్పుడు? చలిగా ఉందా? ఏవండి మీరా? నేను చనిపోలేదా? ప్లీజ్ అవని, అలా మాట్లాడుకో. నేను వచ్చేసాను కదా, ఇక నీకేం కాదు. అసలు ఏం జరిగింది చెప్పు. నువ్వు టెర్రస్ మీదకి ఎందుకు వెళ్ళావు? తలుపు ఎలా లాక్ అయింది? అవని సురేష్ వైపు చూస్తుంది. తర్వాత దూరంగా నిలబడి కోపంగా చూస్తున్న అనసూయ వైపు చూస్తుంది. అనసూయ కళ్ళల్లో నిజం చెప్తే చంపేస్తా అనే బెదిరింపు కనిపిస్తుంది. అవని భయపడిపోతుంది. అది అది అత్తయ్య గారు పని చెప్పారు. నేను గాలికి తలుపు. నిజం చెప్పవని. మమ్మీ నిన్ను బలవంతంగా పంపిందా? తలుపు కావాలని వేశారా? నాకు తెలియాలి. లేదండి, అది ప్రమాదవశాత్తే జరిగింది. అత్తయ్య గారు మంచివారే. నేను నిజం చెప్తే తల్లి కొడుకుల మధ్య గొడవ అవుతుంది. ఆయన బాధపడతారు. ఇప్పుడే చెప్పకూడదు అని అవని మనసులో అనుకుంటుంది. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీ పక్కనే ఉంటాను. అనసూయ ఊపిరి పీల్చుకుంటుంది. కానీ అవని మనసులో మాత్రం ఆ రాత్రి ఎవరో వచ్చి తను కాపాడిన విషయం మెదులుతోంది. కానీ రాత్రి నేను స్పృహ కోల్పోయే ముందు ఎవరో వచ్చారు కదా. నా మీద గోనె సంచి కప్పిందెవరు? అత్తయ్య గారైతే కాదు, మరి ఎవరు అని మనసులో అనుకుంటుంది.
ఆ రోజు సాయంత్రం 4 గంటలు ఇంటి గేటు దగ్గర సీను అనే దొంగ ఒక రిక్షావాడి వేషంలో నిలబడి ఉన్నాడు. అతను లోపల ఏం జరుగుతుందో గమనిస్తున్నాడు. అప్పుడు సీను తనలో తాను, హా, బతికిందిరా, ఆ అమ్మాయి బతికింది. అబ్బా, ఎంత పుణ్యం కట్టుకున్నాను సీను. కానీ ఆ ఇంట్లో ఉన్న ఆ ముసలిది మామూలుది కాదు. సొంత కోడల్ని చంపాలని చూసింది. ఇప్పుడు నేను ఊరుకోకూడదు. నా దొంగతనానికి ఎలాగో ఛాన్స్ పోయింది. కనీసం ఈ నిజం అడ్డం పెట్టుకుని డబ్బులైనా సంపాదించాయి, లేదా అమ్మాయికి సాయమైనా చేయాలి. సీను జేబులో నుంచి ఒక చిన్న కాగితం తీసి దానిలో ఒక రాయి చుడతాడు. అందులో ఇలా రాసుంటుంది: రాత్రి నిన్ను కాపాడింది నేనే. మీ అత్తగారు నిన్ను చంపాలని చూసింది. నా దగ్గర సాక్ష్యం ఉంది. సీను ఆ రాయిని అవని గది కిటికీలో నుంచి లోపలికి సుడతాడు. ఆ గదిలో అవని మందులేసుకొని పడుకోనుంది. టప్పుమని రాయి వచ్చి పడింది. అవని ఉలిక్కిపడి లేచింది. ఆ కాగితాన్ని తీసి చదివింది. అవని కాగితం చదివి షాకవుతూ, ఏంటిది? నన్ను కాపాడింది ఎవరో బయట వ్యక్తా? సాక్ష్యం ఉందా? అంటే అత్తయ్య గారు కావాలనే తలుపేశారని ఇతనికి తెలుసా? అవని కిటికీలో నుంచి బయటకు చూసింది. దూరంగా ఎవరో వ్యక్తి వెళ్లిపోవడం గమనించింది. అవని గుండె వేగంగా కొట్టుకుంది. ఈ విషయం సురేష్కి చెప్పాలా వద్దా? అవని ఆ కాగితాన్ని చేతిలో నలిపేస్తూ ఉండగా గది తలుపులు తెరుచుకున్నాయి. అనసూయ లోపలికొచ్చింది. ఆమె చేతిలో వేడి పాలున్నాయి. కాని ఆమె ముఖంలో మాత్రం చిరునవ్వుకు బదులు క్రూరత్వం ఉంది. అనసూయ కాగితం వైపు చూస్తూ, ఏంటవని, అప్పుడే లవ్ లెటర్లు మొదలెట్టావా? ఎవరిదది? చూపించు. భయంగా అవని వెనక్కి దాస్తూ, ఏం లేదత్తయ్య గారు, ఏం లేదు. అది అనసూయ దగ్గరకొచ్చి అవని చేతిలోంచి కాగితం లాక్కొని, ఇటివ్వు చూద్దాం. ఓహో, ఎవడో సాక్ష్యం ఉన్నవాడు దొరికాడన్నమాట. అంటే రాత్రి ఎవడో దొంగొచ్చాడు. వాడే నిన్ను బతికించాడు. ఇప్పుడు వాడే నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేక నాకు వార్నింగ్ ఇస్తున్నాడా? అత్తయ్య, నాకు దీని గురించి ఏం తెలీదు. అనసూయ కాగితాన్ని పాల గ్లాసులో ముంచేసి నవ్వుతూ, వినావని, ఈ కాగితం ఈ పాలల్లో కరిగిపోయినట్టే ఈ సాక్ష్యం కూడా కరిగిపోవాలి. ఆ దొంగ మళ్ళీ వస్తే వాణ్ణి పోలీసులకు పట్టిస్తాను. కానీ నువ్వు గనక ఈ విషయం సురేష్కి చెప్తే ఈసారి చలి కాదు, మంటల్లో కాలిపోతావు. తాగే ఈ పాలు. అవని భయంతో వణికిపోతూ ఆ విషపూరితమైన బెదిరింపుడు భరిస్తూ పాలు తాగుతుంది. బయట శ్రీను ఆ ఇంటి వైపు చూస్తూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అన్నయ్య, జూబ్లీ హిల్స్ ఒక బేరం ఉంది. కానీ ఇది దొంగతనం కాదు, అంతకంటే పెద్ద డీల్. ఆ ముసలిదాన్ని ఓడించాలంటే మనం స్కెచ్ చెయ్యాలి. రేపు కలుద్దాం. సీను వేయబోయే మరి ప్లాన్ ఏంటి? అవనిని కాపాడడానికి అతను మళ్ళీ ఆ ఇంట్లోకి ఎలా వస్తాడు? అనసూయ గర్వానికి సీను తెలివికి మధ్య జరగబోయే యుద్ధం ఎలా ఉంటుంది? మరి అవని మౌనం వీడుతుందా? ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 3 కోసం వేచి చూడండి. అవని తన తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ ఉంటుంది. తనలో తాను, అమ్మా, నాన్న, మీ గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది. కానీ ఇప్పుడే ఎందుకు? ఆ రాజగోపాల్ గారు చెప్తున్నా ఆ పత్రాల్లో ఏముంటాయో? అవి నా జీవితాన్ని మళ్ళీ మార్చేస్తాయా అని అనుకుంటూ ఉండగా అంతలో సురేష్ లోపలికొస్తాడు. ఇంకా నిద్రపోలేదా అవని? లేదు సురేష్, మనసులో ఏదో అల్లజడిగా ఉంది. దేనికవని? ఇప్పుడు మీ అమ్మా నాన్న ఎవరో తెలిసింది కదా? తెలిసింది, కానీ ఆ రాజగోపాల్ గారు చెప్పిన పత్రాల సంగతి గుర్తొస్తూనే ఉంది సురేష్. నీకు ఏం ఆందోళన అవసరం లేదు. ఏదైనా మంచే జరుగుతుంది. నువ్వు ఎంత మంచి మనసున్న అమ్మాయివో ఆ దేవుడికి తెలుసులే. కానీ నాకు భయం వేస్తోంది సురేష్. ఎప్పుడు నా జీవితంలో సంతోషం వచ్చినా ఏదో ఒక సంఘటన దాన్ని మళ్ళీ నాకు దూరం చేస్తోంది. ఈసారి అలా ఏం కాదవని. నీకిప్పుడు మేమంతా ఉన్నాం కదా అని ఓదారుస్తాడు. ఆ మరుసటి రోజు అనసూయ కాంతమ్మతో వంటిట్లో ఉంది. అనసూయ పైకి శాంతంగా కనిపించినా లోపల మాత్రం ఆందోళనగానే ఉంటుంది. వదినా, ఇప్పుడు నీకు అవని మీద నమ్మకం కలిగిందా? మీరంతా చెప్పారు కాబట్టి అవని మీద అనుమానం ఉండేది, కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. మేం మాత్రం ఆ మీద పగతో చెప్పామా ఏంటమ్మా? ఏదో నీ మంచి కోసమే కదా. పోనీలే, ఇలా అయినా అవని ఏంటో ఆ మంచితనం ఏంటో నాకు తెలిసొచ్చింది. నిజమే వదినా, అవని చాలా మంచిది.
కాని ఆ రాజగోపాల్ గారు చెప్పిన విలువైన పత్రాలు అనే మాట మాత్రం నా మనసులో అలాగే మిగిలిపోయింది. అవి ఏవైనా ప్రమాదం కలిగిస్తాయేమోనన్న భయం. మీరే కంగారు పడకండి వదినా, అంతా మన మంచికే జరుగుతుంది. అంతా దేవుడి మీదే భారం వేశాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాజగోపాల్ అక్కడికొస్తాడు. క్షమించండి, కాస్త ఆలస్యమైంది. పర్వాలేదు రాజగోపాల్ గారు, మేము మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు చెప్పిన పత్రాలు తీసుకొచ్చారా? అవును, కానీ ముందు మీ అందరితో కాస్త మాట్లాడాలి. నాకెందుకో కంగారుగా ఉంది. విషయమేంటో చెప్పండి. అవని, నువ్వు ధైర్యంగా ఉండు, కంగారు పడకు అని అంటారు సురేష్. అవని, అరవింద్, అనసూయ అందరూ మౌనంగా నుంచొనుంటారు. అవని తల్లిదండ్రులు అంటే వెంకటరమణ మరియు లలిత చాలా మంచివారు. వాళ్ళు ఒక పెద్ద వ్యాపారం చేసేవారు. కానీ ఆ వ్యాపారంలో వాళ్ళను మోసం చేసిన వ్యక్తి కారణంగానే వాళ్ళ ఆస్తి మొత్తం కోల్పోయారు. ఆ మోసం చేసిన వాడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అందరూ ఆశ్చర్యంగా రాజగోపాల్ వైపు చూస్తారు. అంటే మీరంటున్నది ఆ వ్యక్తి ఇంకా ఎక్కడో ఉన్నాడన్నా? అవును, ఈ పత్రాల్లో ఉన్న వివరాలు ఆ వ్యక్తిని బయట పెడతాయి. అందుకే ఆ పత్రాల గురించి ఎవరూ తెలుసుకోకూడదు అని నేనిప్పటి వరకు దాచుకున్నాను. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? పేరును చెప్పడానికి ఇది సరైన సమయం కాదవని. కానీ నీ తల్లిదండ్రుల ఆత్మలకు న్యాయం జరగాలంటే ఈ పత్రాలు నీ దగ్గరకు సురక్షితంగా ఉండాలి. ఈ నెల గడిచిపోయింది కదండి, ఇంకా అతను వదిలేద్దాం కదా. ఆ ఆస్తి ఉంటే అవని వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి వేరేలా ఉండేది కదా సురేష్. వారు ఈరోజు మన మధ్యన లేరంటే దానికి కారణం అతనే కదా. అది కూడా నిజమే, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవడం దేనికి అని. అవని వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరాలంటే మనం ఇది చెయ్యాలి. కానీ ఇదంతా ఇన్నాళ్ళు ఎందుకు నా దగ్గరకు తీసుకుని రాలేదు? మరి ఇప్పుడెందుకు వచ్చారు? సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుందవని అని చెప్తూ బ్యాగు నుంచి ఒక పాత ఫైల్ తీసి అవనికి ఇస్తాడు. ఈ పత్రాలు నీ తండ్రి చివరి రోజుల్లో నాకిచ్చాడు. సమయం వచ్చినప్పుడు అవని చేతుల్లో ఇవి ఉండాలి అన్నాడు. నాకు తెలియకుండానా తల్లిదండ్రులు ఇంత కష్టాలు ఎదుర్కొన్నారని? నిజమే అవని, వారి ఉంటే నిన్ను మహారాణిలా చూసుకునేవాడు. సరే అవని, ముందు మనం వీటిని జాగ్రత్తగా ఉంచాలి. కాని ముందు వీటిలో ఏముందో చూద్దాం. అవునవును, ముందు అందులో ఏముందో మనం తెలుసుకోవాలి. సరే సురేష్ అని అవని ఫైల్ తెరిచి పేపర్లు చూస్తుంది. అందులో పాత ఫోటోలు, కొన్ని సొంతకాలు, లేఖలు ఉంటాయి. ఒక లేఖ మీద సత్యం వెలుగులోకి రావాలి అని రాసుంటుంది. ఈ లేఖలో ఏముందవని? నమ్మించి మన కుటుంబాన్ని నాశనం చేసినవాడు మనకు అతి దగ్గర వ్యక్తి. కాని సత్యం బయట పెడితే మన పాప భద్రంగా ఉండదు. దేవుడా, ఈ మాటల అర్థమేంటి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. బహుశా దీని గురించి బయట పెడితే అవని ప్రాణాలకి ప్రమాదం ఉండేదేమో. అవునా? అందుకే నేను ఈ పత్రాన్ని దాచుకున్నాను. కాని ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడవని. నన్నా? కాని ఎందుకు? ఎందుకంటే అతనికి తెలుసు ఈ పత్రాలు ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాయని. అయ్యో అయ్యో, ఇప్పుడు మీరంటున్నదేంటండి? అవని ప్రాణాలకు ప్రమాదం ఉందని అంటున్నారా? రాజగోపాల్ గారు, ఈ విషయం పోలీసులకు చెప్పాలి. లేదరవింద్ గారు, ఇప్పుడే చెప్పడం సరికాదు. ఇది చాలా సున్నితమైన విషయం. కనీసం ఆ మనిషి పేరైనా చెప్తారా? పేరు చెప్పి ఏం ప్రయోజనం? మీరు జాగ్రత్తగా ఉండండి. నేను రేపు మిమ్మల్ని కలుస్తాను. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అతనక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతా కాస్త భయం భయంగానే ఉంటారు. ఆ రాత్రి మరోసారి ఓ వ్యక్తి ఆ ఇంటి బయట నుంచి ఆ ఇంటిని గమనిస్తూ ఉంటాడు. ఇది ఈసారి కాంతమ్మ చూస్తుంది. ఆ మరుసటి రోజు, వదినా, మీకు ఓ విషయం చెప్పాలి. ఏమిటిదినా? అదేమైంది? నిన్న రాత్రి ఎవరో ఓ పడవాటి వ్యక్తి మీ ఇంటిని అదే పనిగా చూసుకుంటూ వెళ్ళాడుదినా. అవునా? అతని మొహం నువ్వేమైనా చూసావా? లేదొదినా,
పక్కింటి పిన్నిగారు కూడా మొన్నోసారి చెప్పారు, ఓ వారం కిందట ఓ వ్యక్తి ముసుగు కప్పుకొని రాత్రి ఇటుగా వెళ్ళాడు అని. సరే వదినా, నీకేమైనా అనుమానాస్పదంగా ఉంటే నాకు వెంటనే చెప్పు అలాగే వదినా అని అంటుంది. వెంటనే అనసూయ ఈ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్తుంది. యావండి, నాకెందుకో కంగారుగా ఉంది. అబ్బా, అతనెవరో దారి తెలియక వచ్చుంటాడులేవే. లేదండి, అతను ఖచ్చితంగా అవని కోసమే వచ్చుంటాడు. నాకు కాళ్ళు చేతులు వాడడం లేదండి. నువ్వు కంగారు పడకు, మనం ఏదో ఒకటి చేద్దాంలే. అవునమ్మా, అవని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచి పంపించొద్దు. చచా, అసలు ప్రశాంతంగా ఉండే మన జీవాలు అనవసరంగా చిక్కుల్లో పడుతున్నాయి. అసలు అవని ఇంటికి రాకపోయినా బాగుండేది అని కోపంలో నోరు జారుతుంది. ఈ విషయం అప్పుడే అటుగా వస్తున్న అవని విని బాధపడుతుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళిపోతుంది. వెనకనే సురేష్ కూడా వెళ్తాడు. అవని, అమ్మ ఏదో బాధలు అనేసింది, నువ్వేం పట్టించుకోవద్దు. అత్తయ్య అన్నది కూడా నిజమే కదా సురేష్. అబ్బా అవని, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, ఏదో బాధలో అలా. లేదు సురేష్, ఈ ఇంటికి నేను రాకపోయుంటే మీరు ఇలా ఇబ్బంది పడేవారే కాదు. అనవసరంగా నా వలన మీరంతా ఇబ్బంది పడుతున్నారు. అవని, నువ్వు అలా మాట్లాడుకు. నువ్వు నా భార్యవి, నీకు ఏవైనా నేనే చూసుకుంటాను. ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి సురేష్. నా వలన మీరంతా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు మనం కలిసి ప్రయత్నిద్దాం, సరేనా అని ఆమెకు సర్ది చెప్తాడు. ఇక మరుసటి రోజు ఓ వ్యక్తి ఆ ఇంటికొస్తాడు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? చెప్పండి, ఎవరు కావాలి? ఎవరు మీరు? నా పేరు మాధవరావు. రాజగోపాల్కి నేను బాగా తెలుసు. రాజగోపాల్కి బాగా తెలిసిన వ్యక్తి అయితే మీరు తన ఇంటికి వెళ్లకుండా ఇటెందుకు వచ్చారు? ఇక్కడ ఆయనకు కావలసిన వాళ్ళు ఉన్నారని, ఆయన ఇక్కడికే వస్తాడని నాకు బాగా తెలుసు. నాకేం అర్థం కావడం లేదండి. అన్నీ త్వరలోనే అర్థమవుతాయి. అవని, కాస్త కాఫీ తీసుకొనిరా. అవని మీకు తెలుసా? ముందు బయటకు పదండి, నాకెందుకో అనుమానంగా ఉంది. మీరెవరో చెప్పకపోతే వెంటనే పోలీసులు పిలవాల్సి వస్తుంది. పిలిస్తే మీరంతా ప్రమాదంలో పడతారు అని అంటూ ఉండగా అక్కడికి రాజగోపాల్ వస్తాడు. మాధవరావు, ఏంటి నువ్వు చేసే పని? ఇక్కడ కూడా వచ్చేసావా? రారా రాజగోపాలం, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇన్నేళ్లు ఈ అమ్మాయిని బాగానే కాపాడుతూ వచ్చావురా. మన 20 ఏళ్ల పగను అక్కడే వదిలేస్తామనుకున్నాను. ఎలా వదిలేస్తానురా? నువ్వు చేసిందేవైనా చిన్న తప్ప? అసలు ఎవరు రాజగోపాల్ ఇతను? నిన్న మీరు చెప్తున్నది ఇతని గురించేనా? అవును, అవని తండ్రి స్నేహితుడు, శత్రువు అన్నీ నేనే. నేను రేపు మళ్ళీ వస్తాను. ఈలోపు బాగా ఆలోచించుకోండి. ఈ విషయం పెద్దది చేయకుండా మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంతా ఏం చేయాలో తెలియక మౌనంగా నిలుచునిపోతారు.